ఒక 10 నిమిషాలు ఓపిక పడితే మనం చాలా విషయాలు మాట్లాడుకునేది ఉన్నది. ఈరోజు ఉగాది పర్వదినమే కాదు, ఈనాడు ప్రతి పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచన, పండుగ పూట శ్రీమంతులు తినే సన్న బియ్యం పేదవాళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలతో సహా అందరూ సన్న బియ్యంతో అన్నం తినాలని ఒక మంచి సంకల్పంతో మీ అభిమాన నాయకుడు కష్టాలలో, నష్టాలలో మీ కుటుంబ సభ్యుడిగా చూసి మీ గుండెల్లో పెట్టుకొని కాపాడి మీ భుజాల మీద మోసి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మీరు మోసిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన, అదేవిధంగా మా సోదరిమణి మీ ఊరి కోడలు, మా ఊరి ఆడబిడ్డ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కోదాడ శాసనసభ్యురాలు, వారిద్దరి ఆధ్వర్యంలో ఉగాది పండగ పూట ఇంత అద్భుతమైన సంబరాలు నిర్వహించినందుకు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న వారిని. మిత్రులారా, ఉగాది పండుగనే కాదు, మా మైనారిటీ సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం, రేపు రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి మంత్రివర్గ సభ్యులు సీతక్క గారు, మిత్రులు మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచర సభ్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన యువ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ గారు, అదేవిధంగా మందుల సామ్యుల్ గారు, వేముల వీరేశం గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి శాసన సభ్యులు అనిల్ రెడ్డి గారు, అదేవిధంగా ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు, నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి శాసన సభ్యుడు, నూతనంగా ఈ రోజే నాకు తెలిసి శాసన మండలి సభ్యులుగా బాధ్యత స్వీకరించిన శంకర్ నాయక్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, వారికి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా శాసన మండలి సభ్యులుగా మొట్టమొదటిసారి ఈరోజు వారు బాధ్యత చేపడుతున్నారు. అదేవిధంగా మిత్రులారా, సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ గారు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి
ఈ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కంచుకోట నిరూపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కృష్ణపట్టి ప్రాంతం దళాలకు ప్రతిష్ట. ఈ ప్రాంతం పోరాటానికి మారు పేరు. ఈనాడు నల్లగొండ గడ్డ మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. అది ఆదిలాబాదు అడవుల నుంచి మొదలు పెడితే ఆనాడు దండకారణ్యంలో ఇంద్రవెల్లి కొండల్లో వెలిసిన కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అని చెప్పి ఆనాడు భూ పోరాటాలు చేసి నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు వీర మరణం పొందిన ఇంద్రవెల్లి కొండల్లో ఉదయించిన సూర్యుడు కొమరం భీముడైతే, అదే విధంగా ఈనాడు మీకు తెలుసు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ నల్లగొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ధర్మ భిక్షం ఈ గడ్డ మీద నుంచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ ఈ నల్లగొండ గడ్డ అని నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు రాజులకు రాజ్యాలకు వ్యతిరేకంగా కొమరం భీముడు, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ఆనాడు దొడ్డి కొమరయ్యలు, సర్దారు సర్వాయి పాపన్న గౌడ్లు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసిన పోరాటాలు మనకు స్ఫూర్తి. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్లగొండ గడ్డ. దేశంలోనే ఆనాడు పార్లమెంటుకు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజారిటీతోని పంపించిన పౌరుషాల గడ్డ ఈ నల్లగొండ గడ్డ. అట్లాంటి నల్లగొండ గడ్డ మీద నుంచి దక్షిణ భారతదేశంలోనే ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీనిచ్చి మీ అభిమాని, మీ పార్లమెంటు సభ్యుని ఈరోజు నల్లగొండ బిడ్డ పోరాటాలకు ప్రతీకగా మీరు ఫలితాలను ఇచ్చారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పింది నాకు, వచ్చేసారి కోదాడలో 1,00,000, హుజూర్ నగర్లో 1,00,000 పార్లమెంట్లో మెజారిటీ తెస్తా అంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే. ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు 1,00,000 వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో 1,00,000, ఇటు హుజూర్ నగర్లో ఇంకొక 1,00,000 మెజారిటీనిచ్చి 5,60,000 మెజారిటీ ఈ నల్లగొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చిండ్రు. మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ నల్లగొండ ప్రాంతం చైతన్యానికి మారు పేరు, ఈ నల్లగొండ ప్రాంతం పోరాటాలకు మారు పేరు. అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం, ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తుంటారు. అదేవిధంగా ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించిన ఈ దేశ ప్రజలు, ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారో, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు ఏమి ఆశిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన నినాదం రోటీ కప్డా ఔర్ మకాన్. రోటీ కప్డా ఔర్ మకాన్ నేపథ్యంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, ఉండడానికి ఇల్లు ఇవ్వాలి, అదే విధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల ఎకరాల భూములను పేదవాళ్లకు పంచిపెట్టింది. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద 25 లక్షల ఎకరాల భూములను ఇందిరమ్మ పంచిపెట్టింది. అందుకే ఇయాలటి కూడా ఇళ్లల్లో దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి మా తండాలలో, మా లంబాడ సోదరుల ఇళ్లలో మనం చూడగలం. అదేవిధంగా
ఆనాడు రోటీ కప్డా ఔర్ మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది. పేదలు పంట పండించాలి, తెల్ల బువ్వ తినాలి అని ఆలోచన చేసింది. అందుకే ఎన్నడో దసరా నాడో, దీపావళి నాడో, ఉగాది పండుగ నాడో తెల్ల బువ్వ తినుడు కాదు, పేదవాళ్లకు తెల్ల బియ్యం పెట్టాలి, తెల్లన్నం ఇవ్వాలి అని ఆనాడు 82, 83లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట ₹90 బియ్యము ఇయ్యాలి పేదలకు. పండుగ రోజే కాదు, ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకోవాలి, తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చిండ్రు. కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిండు. అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలన్న ఆలోచన చేయలే. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు, సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని ₹2 కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం, తెల్లన్నం తినే అవకాశం 83లో కల్పించిండ్రు. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో. ఆ తర్వాత కాలక్రమేణా బియ్యం ఇచ్చుకుంటూ వచ్చినాం. పంటలలో మార్పు వచ్చింది, ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది. ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి, పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. ఈరోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో 1957లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. మేం బాధ్యత చేపట్టిన తర్వాత 2000 పైగా మిల్లర్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో. రైసు మిల్లులకు ప్రతిదీ మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే ప్రాంతం. ఇవాళ నల్గొండ జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం ఒడ్లు ఎన్ని పండిస్తారో. ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా. మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం. మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టింది. మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లు మీ దగ్గర దాచిపెడితే ఎక్కడునే లెక్క చెప్పుండ్రి, లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు, వడ్లు ఇచ్చేటోడు లేడు. అదేవిధంగా ఈరోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో 3 కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం ₹10 మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ₹30 సరఫరా చేస్తున్నారు. ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం, ఆలోచన చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం. 7,000 కోట్ల రూపాయల వడ్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం. ఇవాళకి 3,000 కోట్లకు సంబంధించిన వడ్లే వచ్చినాయి, కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు. దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈరోజు వండుకుంటలేరు, తింటలేరు. ప్రతివాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి. ఈరోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి. అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన, సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన, బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన, ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6